వలలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ స్వాగతం
థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరొకసారి మీ శిష్యులను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి కార్యక్రమం మొదలవుతుంది. మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది స్నేహమొకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం పిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే
ప్రాణం. ఎందరో
క్లాస్లో 6th క్లాస్ వరకు చదివాను. క్లాసింగ్ సార్ క్లాసింగ్ సార్ సార్ సో మేము ఉన్నప్పుడు సీతారామయ్య సార్ గారు ప్రిన్సిపల్. మేము సార్కి మేము చిన్నపిల్లలు కాబట్టి మర్చిపోయాడు. మేడమ్స్ వాళ్ళందరూ ఇంటర్మీడియట్ టెస్ట్ విజయవాడలో చదివాను. తర్వాత బీటెక్ చేశాను. బీటెక్ ఆదిలాబాద్లో చేశాను. ఆ తర్వాత బెంగళూరు నారాయణలో ఐఐటి లెక్చరర్గా చేస్తున్నాను నేను ఇప్పుడు. మ్యారీడ్, ఐ హావ్ 2 children, 2 kids. సో ఇద్దరు అబ్బాయిలు. సో చెప్పుకోవడానికి ఈ స్కూల్లో మా క్లాస్ రూమ్ అక్కడ ఉండేది కార్నర్లో. సో ఇప్పుడు దాన్ని పగలగొట్టేసి రూమ్స్ లేకుండా చేసేసారు. మేము అక్కడ ఉన్నప్పుడు మీరా సారు, సోన్ సారు, రంగారావు సారు ఫిజిక్స్ చెప్పేవాళ్ళు. సో ఆ టీచర్స్ దగ్గర ఈ స్కూల్లో చదువుకున్నాను సార్ మీరా. సో ఇంకా ఈ స్కూల్ ఈ చెట్ల కింద మేము బలపాలాట ఆడేసాం. ఇప్పటికీ కూడా ఆ బలపాలాట ఇంకా చెప్పాలంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఈడే నేను ఒక రోజు ఇద్దరం కలిసి చేనికి వెళ్ళాం, మా చేనికి. అప్పుడు మా చేతి దగ్గర ఎందే బాగుంది. సో ఆ జామకాయలు కోస్తున్నందుకు వీళ్ళ అమ్మమ్మ మా బాబాయ్ అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు చేతికి వెళ్ళి ఇట్లా చేశారని. దానికి ఎందే బాగింది, మా పిల్లల పరిస్థితి ఏంది ఇట్లా పోతే. దానికి మా సార్ మమ్మల్ని పిచ్చి కొట్టుడు కొట్టారు. ఇప్పటికీ కూడా ఆ వాతలు మమ్మల్ని తెల్లారి స్నానం చేయించేటప్పుడు ఎవరు కొట్టారు ఇది అన్నది. అంటే నేను చెప్పాను, సార్ ఇట్లా కొట్టారు, జాంకాయలు కోసామని కొట్టారని. అందుకే సురేష్ కూడా ఆ మెమొరీ పంచుకుందామని మాతో పాటు వచ్చాడు. సో ఒకటిగా సార్ చాలా మెమొరీస్ ఉన్నాయి. నేను 6th వరకు టార్చర్ ఉండదు ఒక స్టూడెంట్కి. టార్చర్ అంటే ఐఐటి బ్యాచ్ అంటే ఇక టార్చర్ తప్పదు. అయిపోయింది చూసేసి. ఇప్పుడు నేను ఒక టీచర్ని. సో ఆ ఫీల్, చెప్పలేని ఎక్స్ప్రెషన్ కూడా లాగా ఉండేది. అవును కూడా కొన్ని గుర్తున్నాయి సార్. చాలా బాగున్నాయి ఆ రోజు. కొంతమందికి పేరు చెప్పకూడదు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. అట్లాగే వాళ్ళకి చాలా కృతజ్ఞత చెప్పాలా. వాళ్ళ బిజీ డేస్లో ఒక వాల్యూబుల్ టైం వాళ్ళు తీసుకొని మనకి కేటాయించడానికి వాళ్ళకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ స్కూల్తో పర్టికులర్గా నాకు ఎలాంటి అనుభవం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఒకవేళ నాది ఊరు కాకపోయినా నా ఊరు ఏదంటే మంచిదని చెప్పుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే నా స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఈ కాలేజ్, ఈ స్కూల్, ఈ ఊర్లో స్టార్ట్ చేశాను నేను. అది ఏంటంటే సో అలా పేరు తీసుకొని సార్ వెళ్ళిపోయడానికి బ్రహ్మసారి రావడం జరిగింది. సార్ వాళ్ళతో నాకు అనుబంధం లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత పరిచయం ఏర్పడ్డది. సో సార్ వాళ్ళని చూసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అనుబంధం చాలా ఇప్పుడు నేను అసలు అది ఒక 3 days ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉన్నా. సో తర్వాతకి కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేసింది తక్కువ. ఆ 6th క్లాస్ వరకు ఉన్న లైఫ్లో చాలా బాగుండేది. సో చాలా 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 థ్యాంక్స్ సార్. అందరికీ, సార్కి, మేడమ్స్కి మా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే అండి. అదే నాది ఈ ఊరు కాదు, అంటే మా మమ్మీది ఊరు. ఇక మేము ఫస్ట్ స్టూడెంట్ కాస్టింగ్ సార్ దగ్గర చదువుకున్నా. నేను ఎంఎస్సీ క్లాస్ చేశానండి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకు ఇన్స్పిరేషన్ కాస్టింగ్ సారేనండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏది నేర్చుకున్నా సారే. నేను చదివింది ఇక్కడ 3rd క్లాస్ వరకే. తర్వాత అదే బేసిక్ తోటి ఎంఎస్సీ క్లాస్ చేసి ఈ రోజు 20 years నుంచి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను చేసి అలాగే స్కూల్ ఊహదర్శన్ నుంచి నేను అదొక నాకు హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే పూర్వ విద్యార్థులు అంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే 1 to 10th క్లాస్ వరకే పిలుస్తారు టీచర్స్ని. కానీ మన యూనియన్ ఈ సంబంధించి
ఈ బ్యాచ్ సంబంధించి నాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది అంటే మన ఓనమాలు నేర్చిన కాడ నుంచి అందరినీ టీచర్ని పిలిచారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మెమరబుల్ ఇన్ మై లైఫ్. ఓకే, నెక్స్ట్ చెప్పాల్సింది ప్రజెంట్ నేను బిఎస్సీ ఎంఈడి చేశాను. సైన్స్గా బయాలజికల్ సైన్స్గా టీచింగ్ చేస్తున్నాను. వైరాలో ఉండేది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో స్కూల్స్లో చేస్తున్నాను. ఓకే, సైన్స్ ముందుగా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆగ్నేస్ టీచర్ సైన్స్ ఆ ఇయరే వచ్చారు. మేము కూడా హై స్కూల్కి ఆ ఇయరే వచ్చినాము. వాళ్ళ పాపను ఎత్తుకొని ఎక్కువగా తిరిగేది. ఎందుకంటే మాకు ఉపచెప్పడం అలాంటివి రాకపోతే వాళ్ళ పాపని ఎత్తుకొని తిరిగేది. మేము కొంచెం కొట్టకుండా అట్లా కోఆపరేట్ చేస్తామనేసి మ్యారేజ్ అయింది, 2 బాబులు. హ్యాపీ అనిపించింది మాకు కూడా. అది మెమరబుల్ ఇన్సిడెంట్. అది సైన్స్ గ్రూప్ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ మోటివేట్ చేసింది నాకు ఆగ్నేస్ టీచర్ అని చెప్పాలి. ఇంకోటి, నేను టీచింగ్ ఫీల్డ్ రావడానికి ఈ స్కూల్తో మెమరబుల్ ఒకటి ఇన్సిడెంట్ ఉంది. అంటే September 5th సెల్ఫ్ టీచింగ్ పెడతారు ప్రతి స్కూల్లో. అలాంటప్పుడు డిగ్రీ అయిపోయింది నాది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటప్పుడు ఏం చేశానంటే ఎవరు సజెషన్ ఎప్పుడో ఉంది, అది ఆల్బమ్ చూస్తూ ఉంటే 7th క్లాస్లో నేను ఇక్కడ సెల్ఫ్ టీచింగ్ చేశాను. ఆ తీసుకున్న సబ్జెక్ట్ కూడా నాకు ఐడియా ఉంది, సైన్స్ సబ్జెక్టు. ఎందుకు నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళకూడదు అనేసి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా అంటే మెయిన్ కారణం ఈ గురువర్యులందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సార్ తెలుసు, ఎక్కువగా ఈ గురువు గారు తెలుసున్నారు. తర్వాత కాసిం సారు, మాట్లాడేది ఫోన్ చేసిన ప్రోగ్రామ్ వాడు మాట్లాడేది కిరాణా షాపు, ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఇమేజ్ వెళ్ళాడు ఎంఏ చేయడానికి. చిన్న బాబు హైదరాబాద్ వెళ్ళి రాజస్థాన్ బళ్ళాని గారి ఇంటర్మీడియట్ స్కూల్ అక్కడ చదువుకున్నాం 3rd క్లాస్ వరకు. తర్వాత ఇక్కడ 5th క్లాస్ చదివాం. తర్వాత పెద్దపల్లిలో 10th క్లాస్ చదివాం. సార్లు టీచర్లు బాగా చెప్పేవాళ్ళు. కళ్యాణి టీచర్ గారు నాతో బాగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా గుర్తుకోవాలి. కిరాణా షాప్ మాది. నా పేరు కొండలరావు. నాకు ఇక్కడ ఉన్న గురువులందరిలో సీతారామయ్య సారు ఫస్ట్ తెలుసు, తర్వాత ఆగ్నేస్ టీచరు, తర్వాత నాగేశ్వరరావు సారు, తర్వాత గౌస్ సారు, తర్వాత బ్రహ్మన్ సారు, కాసిం సారు, కళ్యాణి మేడం. తెలియదని నేను మాత్రం స్కూల్కి శనివారం పక్కా వచ్చేది, ఆదివారం సెలవు వచ్చేదాన్ని. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మంచిగా మా విద్యా అభ్యాసాలు. నాకు ఫస్ట్ గురువు నేరా సారు పంతులమ్మ గారు. వాళ్ళే నాకు ఎంతో కొంత నేను ఈ మాత్రం రాసుకుంటున్నా, సమాజంలో పెరుగుతున్నా అంటే వాళ్ళే కారణం. నేరా సారు పంతులమ్మ గారే నాకు తెలుసు బాగా. ఫస్ట్ నుంచి నాకు ఎంతో కొంత నేర్పింది వాళ్ళే. మళ్ళీ వేరే దేశం పోయి దింపా. నాకు ఎంతో హ్యాపీగా ఆదివారం సెలవులు వచ్చేది. అది లేకపోతే రాదు. అది నాకు ఇష్టం కాబట్టి అన్ని గేమ్స్ ఆడేది. కాబట్టి భయపడి మేము ఒంగోలు ఉండేది. షేర్ చేసుకోవాలి. మీరందరూ భయపడుతున్నారు. తను చెప్పాడు, చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక టీచర్గా తనకున్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు కూడా లేవు. ఆయన ఇంగ్లీష్ రావట్లేదు అంటున్నాడు, కానీ చాలా పర్లేదు అంత బాగా చదివాడు. మొత్తం తెలుసు.
మేము చదువుకునే టైంలో మాకు ఇప్పుడు తప్పులు చదివాను. సార్ మంచిగా లాఠీ తీసుకొని మంచిగా ఖండించేవాడు. ఆకాశ్ మేడం అయితే మాకు బాగా ఎంకరేజ్మెంట్ చేశారండి. మీరు మన చదువుకోవాలి, జాబ్ చేయాలని చెప్పని. ఇక అట్లా కొంచెం కష్టపడి కానిస్టేబుల్ చేస్తున్నాం. నాకు 2 పిల్లలండి. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు 6th స్విచ్లో ఉన్నాడండి. పాప 10th క్లాస్ అవుతుంది. సార్ నమస్తే అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఇక్కడ స్కూల్లో నేను ఫస్ట్ కాశీ సార్ బ్రహ్మ సార్ స్కూల్లో కాన్వెంట్లో 1 to 5th చదువుకున్నాను. ఆ తర్వాత 6th నుంచి 10th హై స్కూల్లో చదువుకున్నాను. నేను ప్రజెంట్గా వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. బాబు ఇంతతో ముగిస్తుంది. వ్యవసాయం చేస్తూ కూడా పిల్లలిద్దరిని కూడా బీటెక్ చదివిస్తున్నారు. చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్, అందరికి నమస్కారం. టీచర్స్ అందరికి కూడా నమస్కారం. కాంగ్రెస్ టీచర్ గారికి, శ్రీధరన్ సార్కి, నాగేశ్వర సార్కి, గౌడ్ సార్కి కూడా. సో అందరికి కూడా ధన్యవాదాలు. మిగిలిన టీచర్స్ కూడా సార్లందరూ కూడా నమస్కారం. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం టీచర్స్తో. కళ్యాణి టీచర్ గారు తెలుగు లెసన్స్ చాలా చక్కని విషయాలు చెప్తూ ఉన్నారు. సో టీచింగ్ ఫీల్డ్లో ఉండడానికి కూడా టీచర్స్ కారణం. సీతారామ సార్తో ఉన్న అనుబంధం ఒకసారి చెప్పాలి అంటే, నేను 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు సార్ లెసన్ చెప్తూ చదవమని చెప్పారు. చదువుతూ ఉన్నాం. నేను బుక్స్కి పైన అట్ట వేస్తాను కదా. సో అట్ట బుక్ చదవకుండా బుక్ అట్ట కొట్టే సార్ వచ్చారు. వచ్చి ఒకడు కొట్టారు స్కేల్తో. సో ఎందుకు కొట్టారు నాకు అర్థం అవ్వలేదు. ఏం చదువుతున్నావు అని అడిగి పక్కన ఒకటి కొట్టిన తర్వాత అడిగారు. ఆ తర్వాత నాకు 3-4 years తర్వాత నేను ఏం చదివానో ఆ తర్వాత అర్థమైంది. 4 years తర్వాత. సో ఇప్పటికీ నాకు అది మెమరీ సార్తో. అదేవిధంగా నాగేశ్వర సార్ కూడా చక్కగా ఇంగ్లీష్ అంటే కొంచెం భయం ఉండేది. అంటే సబ్జెక్ట్ భయం కాబట్టి సార్ చూస్తూ కూడా భయం వేసేది. గౌడ్ సార్ కూడా అంటే నేను ఖమ్మం వెళ్ళినప్పుడల్లా కిన్నెరసారి టౌన్కి వెళ్తా ఉంటే సార్ ఫొటోస్ కోసం కిన్నెరసారి అప్పులో ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్ళాం. సో సార్ తీసుకెళ్ళాలి అందరినీ. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళాం ఆ రోజు. సో టీం అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రస్తుతానికి నేను పందిరపల్లి గాంధీనగర్ కాలేజీలో చర్చి పాస్టర్గా చేస్తూ ఉన్నాను. అదే సో టీచింగ్కి నిలబడినప్పుడల్లా నా ఫ్యాకల్టీ అంటే మా టీచర్స్ అందరినీ గుర్తు చేసుకుంటారు. వాళ్ళు ఎలా టీచింగ్ చేశారు. చేకూరి ప్రవీణ్ కుమార్ అండి. ఈ స్కూల్తో ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే 1 to 10th వరకు నేను ఇక్కడే చదువుకున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు కళాశాలకి. ఇక్కడితో ఆగిపోయినా. ఇక్కడ మా టీచర్లతో, ఇక్కడ మా సహా విద్యార్థులతో మంచి అనుబంధం. ఇక్కడ మా సార్ల గురించి చెప్పాలంటే కళ్యాణి మేడం గారు కానీ, ఆగ్నేష్ మేడం గారు కానీ, వీళ్ళ క్లాసులు మేము మిస్ అయిపోయేది. బాగా అల్లరి చేసేవాళ్ళం, చదువు తక్కువ. ఆగ్నేష్ టీచర్ గారి అయితే క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయిపోయేది. నాకు బయాలజీలో బాగానే మార్కులు వచ్చేవి. నా సీతారామ సార్ మేము ఎంత అల్లరి చేసినా కూడా కొట్టాలంత కోపం వచ్చేది. కానీ ఇప్పుడు కొట్టడం లేదు. అయితే సార్ ప్రైవేట్ క్లాసులు తీసుకొని బాగా మమ్మల్ని పర్వాలేదు. సార్ అంటే మాకు చాలా భయం ఉండేది. సోషల్ స్టడీస్ కూడా చెప్పేది మా సారు. బుక్ చేసి మంచిగా అని ఒక స్టోరీ లాగా చెప్పేది. మనకి సార్ చెప్పే ఇయర్స్ మనం వెంటనే చెప్పడం అన్నమాట, బుక్ తీయకుండా. అంత బాగా చెప్పేది. మా గౌడ్ సార్ ఉన్నారండి, హిందీ చెబుతారు, చాలా బాగా చెబుతారు. సార్ క్లాస్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సార్ అంటే భయం కూడా ఉండేది, కానీ ఇంట్రెస్ట్ కనిపించేది. సార్ క్లాస్ కూడా మిస్ అయిపోయేది. అలాంటి గురువులు మాకు దొరికినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాంటి గురువులు ఈరోజు మేము అడగంలోనే వాళ్ళ తెలుపుతున్నాం.
మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడి నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సరే రాజేష్ డ్యాన్స్ ఎక్కువ వేయాలండి, రాజేష్కి ఇచ్చేస్తాం. ఉపాధ్యాయుల అనుబంధాన్ని చేసుకోవటం కోసం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సార్ వాళ్ళకి మైక్ ఇస్తే సార్ వాళ్ళు మాట్లాడుతారు. మైక్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కసారి నేమ్ ఎలా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ క్లాప్స్ అండ్ ఎవ్రీబడి. సీతారామయ్య సారు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు సార్ నేను వాళ్ళతో పాటు కూడా చదవాలనే ఆశ ఉంది, నాకేమన్నా అవకాశం ఉంటుందా అని చెప్పి మన ప్రధాన ఉపాధ్యాయులను అడిగితే నువ్వు చదవగలుగుతావా అని అడిగారు. సార్ మీరు అవకాశం ఇస్తే నేను చదువుతా అని 9వ తరగతి ఆపేసి 10వ తరగతిలో వీళ్ళతో పాటు క్లాస్ వినటానికి మాత్రమే వచ్చేది. అవకాశం నాకు ఇచ్చారు, క్లాసు విన్నాం, వాళ్ళతో పాటు చదువు. గవర్నమెంట్ స్కూల్లో 23 మంది ఎగ్జామ్ రాస్తే 23 మందిలో 4 మాత్రమే, అది సెకండ్ క్లాస్లో మాత్రమే పాస్. అంబాటి నాగమణి, తుళ్ళూరు లక్ష్మి. జెంట్స్గా చేబ్రోలు రమేష్, నేను ఇద్దరు 4 మాత్రమే ఈ స్కూల్లో ఇక్కడ చదివిన వాళ్ళు పాస్ అయ్యారు. మిగతా వాళ్ళంతా ఒక్కో సబ్జెక్ట్ పోయి ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా కళ్యాణి టీచర్ గారికి నాకున్న అనుబంధం ఏంటంటే, నేను బడికి వచ్చి ఇంతవరకు కూడా నాకు జ్ఞాపకం ఉంది. మా పిల్లలు కానీ ఇంకెవరైనా పిల్లలు కానీ కలిసినప్పుడు తెలుగు గ్రామర్ చెప్పడానికి నేను ముందుంటున్నా. అది ఆ మేడం ఇచ్చినటువంటి వరం నాకు. అది తర్వాత ఆగ్నేష్ మేడం కప్పను కోసి బ్రతికించే కార్యక్రమాన్ని మాతోనే ఏర్పాటు చేయించింది. అది ఎప్పటికీ మరవలేని జ్ఞాపకం. తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మాకు ఇంగ్లీష్ రాకపోయేది, గ్రామర్ కూడా తెలియదు. కానీ నాగేశ్వరరావు సారు దండిస్తూ గ్రామర్ నేర్పేది. మైక్ ఇస్తే లాస్ట్లో మళ్ళీ మీరు మనం మాట్లాడుకుందాం. పదవీ విరమణ చేసినటువంటి సీతారామయ్య సార్, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, గౌస్ సార్, అదేవిధంగా ఆగ్నేష్ మేడం, తర్వాత కాసిం సార్, ఎస్వి బ్రహ్మం గారు, కళ్యాణి మేడం, వీళ్ళందరూ కూడా పరిచితులే. నాకు సీతారామయ్య సార్ నాకు గురువు గారు. నేను పెద్ద మందిగా చదువుకున్నప్పుడు 8th క్లాస్లో చదువుకున్నప్పుడు సార్ ఫస్ట్ అపార్ట్మెంట్ మా గురువు గారు. పిల్లలందరూ వచ్చి సార్ ఇట్లా రావాలి అని కన్వెంట్. అప్పుడు వీళ్ళందరూ కూడా పరిచయం. ఆ తర్వాత నేను హై స్కూల్లో చేశాను. ఆ హై స్కూల్లో చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నా శిష్యులే. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని అందరితోటి పంచుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నేను ఈ పొద్దుటూరులో ఒక 7 సంవత్సరాలు సమతా విద్యాలయం అని పాఠశాలని, ప్రైవేట్ పాఠశాలను నడిపాను. నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలోనే ఉన్నారు. ఏ కొద్ది మంది మాత్రమే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కని భవిష్యత్తు కలిగి ఉన్నారు. నేను పనిచేసేటప్పుడు ఇక్కడ చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్, మిగతా కార్యక్రమాలు కూడా ఆటపాటలతో
మా పనిచేసినటువంటి కాశీ సార్ కూడా మా దగ్గర పనిచేశారు. వీళ్ళందరితో సమైక్యంగా మంచి విద్యా బుద్ధి నేర్పుతూ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులతో కూడా మంచిగా ఉంటూ వాళ్ళని 5వ తరగతి పరీక్ష రాయిస్తూ వాళ్ళని 6వ తరగతిలో చేర్పిస్తూ వాళ్ళని పై చదువులకు ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో నేను కూడా ఎంతో కొంత కృషి చేసి ఉన్నాను. పిల్లలు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నమస్కరిస్తూ నేను గమనిస్తున్నాను. వేదికపై ఆశీర్లు అన్నటువంటి సహోద్యాయులు, ప్రియాతి ప్రియమైనటువంటి నా బాల బాలికలు, సుదీర్ఘమైనటువంటి కాలం 1985లో ఈ గ్రామానికి ఒక నిరుద్యోగిగా ప్రవేశించి కొందరి పెద్దల సహాయ సహకారములతో నేను నా భార్య ఒక చిన్న ప్రైవేటు విద్యా వ్యవస్థను నెలకొల్పి మీకు విద్యాబుద్ధులు నేర్పడం మా ప్రధాన ధ్యేయం అనేకంటే మా జీవన వృత్తి ప్రధానంగా నెలకొల్పినటువంటి పాఠశాల. కానీ ప్రాథమికంగా ప్రైమరీగా నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న పిమ్మట ఈ గ్రామమే నాకు ఒక మార్గనిర్దేశం చేసిందనడానికి అతిశయోక్తి కాదు. సాధారణంగా విద్యార్థులు నిర్దేశం చేసినటువంటి గ్రామంగా ఈ ప్రొద్దుటూరు ఇవాళ ఈ మాటలు ఈ డయాస్ మీద చెప్తున్నవి కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఏ డయాస్ మీదైనా నేను 90లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ వెళుతున్న సందర్భంలో కొన్ని సిచ్యువేషన్ సంఘటనలు గుట్టడి వద్దు, మీరు ఎక్కడే ఉండాలని చెప్పేసి నిజంగా ఆ ప్రేమను ఆ గౌరవాన్ని ఎన్నిసార్లు నేను మెమోరీ గుర్తు చేసుకున్నాను చెప్పలేదు. ఎన్ని స్టేజీల మీద చెప్పుకున్నాను చెప్పలేదు. అలాంటి మరి నాకు మంచి లైఫ్ని ఇచ్చినటువంటి ఈ గ్రామం సరే వారి పేరెంట్స్ అందరినీ నొప్పించకుండా ఒప్పించి బ్రహ్మం అనేటువంటి ఒక సార్ని నా అంత నిజంగా ఎన్నో ఇవాళ ఈ స్టేజ్ మేము పంచుకోవాల్సినంత పెద్ద స్టేజ్ కాదు. ఇది ప్రభుత్వ పాఠశాల, మీరందరూ మీ ప్రభుత్వ ఉపాధ్యాయులు. మేము కేవలం ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఈరోజు నాకు అతి ముఖ్యమైన దగ్గర బంధువుల ఫంక్షన్ ఉన్నప్పటికీ లేకపోతే నా భార్య కూడా వచ్చేది. ఆమె కూడా మీ గురువే, నాతో పాటు ఆమె కూడా పాలు పంచుకునేది టీచింగ్లో. ఆ ఫంక్షన్కి ఆ మ్యారేజ్కి ఆమెను పంపించి ఈ కార్యక్రమానికి నేను ఎట్టి పరిస్థితులు అటెండ్ కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చూడాలని, మీ స్థితిగతులు మీ పొజిషన్లు తెలుసుకోవాలని, అనుబంధాన్ని పెనవేసుకోవాలని, గుర్తు చేసుకోవాలని మనసు తహతాలాడుతూ ప్రసాద్ చేసిన వెంటనే ఆ మెమోరీస్ రోజు ఎన్ని ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేదు. ఎంతోమంది మీ తల్లిదండ్రులు ఎంత సహకారం అంటే మరవలేము. ఈ పేరెంట్స్ ఇచ్చినటువంటి సహకారాన్ని మీరు కాదు మీ తల్లిదండ్రులతో నాకున్నటువంటి ఆ రిలేషన్, ఆ బంధము, ఆ అనుబంధము ఇంత చెప్పినా తక్కువే. అట్లాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో మాకు రిలేషన్ మీకు గుర్తుందో లేదో మన ఊరిలో మేము కంటిన్యూ చేశాం. ఇప్పుడు మరి నేను 2018లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యి తిరువూరు అనే పట్టణంలో నివాసం ఉంటున్నాను. నా భార్య సుభాన్వి రజియా టీచర్ అంటారు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఇంకా అక్కడ తర్వాత ఒక ఇల్లు నిర్మించుకున్నాను. ప్రస్తుతం నా కింద ఆ ఇల్లు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సమయాతీతం అవుతుంది, భోజన టైం అవుతుంది. అనేకైనా ఫాలో ఇంకా ఆ తృప్తి పొందుతాను. కలిసి మనమందరం ఇంత అనుబంధాన్ని పెంచుకొని మరి ఇంతమందిని గుర్తుపెట్టుకొని ఇంత చేశారంటే నిజంగా మరవలేని వరుపురాని. మేడం మైక్ కొంచెం దగ్గరికి పెట్టుకోరా, ఇలా పెట్టుకోండి, వెళ్ళి చెప్పండి, పెట్టించండి. పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా చదువుకున్నారు, ఎన్ని పాఠాలు, ఎన్ని పద్యాలు, ఎన్ని గేయాలు, ఎన్ని కథలు, ఎంత చక్కగా వినేవారు అని నేను ఎప్పుడూ మిమ్మల్ని స్మరించుకుంటూ ఉన్నాను. మా తోటి మా సహకరించారు. నేను ప్రైవేటు టీచర్నైనా ఆలోచనే ఉండేది తప్ప నాకు ఎలాంటి ఆలోచన ఉండేది కాదు. నాకు అట్లాగే
ఎక్కడ కలిసినా ఎక్కడ చేశారో మీరు ఫస్ట్ అంటే నేను ప్రొద్దుటూరు గ్రామంలో 6 సంవత్సరాలు చెప్పారు అనేటువంటి ఒక జ్ఞాపకం, మధుర స్మృతి చెప్పుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమంలో నేను పనిచేసిన ఇప్పుడు నా స్టాఫ్ సీతారామయ్య గారు, మరియు నాషా గారు, ఆంజనేయ గారు, కళ్యాణి గారు, మరియు ఇప్పుడే ఈ సభలో కాసిం సార్ గురించి నేను వింటున్నాను, కానీ డైరెక్ట్గా చూడటం మాత్రం ఈరోజు జరుగుతుంది. నాకైతే తెలియదు, ఇప్పుడు వారి ద్వారా విన్నాను నేను. ఇకపోతే మీకు నేను 1995లో ప్రొద్దుటూరు వచ్చాను. ఇంతకంటే ముందే పక్కన ఉన్న తూటికోట్లలో సుమారు 2.5 years 93లో అక్కడికి రావడం జరిగింది. 95లో ఇక్కడ సోందు సారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. మీకు ఒక తెలియని విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఉన్న హై స్కూల్ పేరుకు మాత్రమే 4 టీచర్లు మాత్రమే ఉండేవాళ్ళు. ఒకరు ఇక్కడ సీతారామయ్య గారు, అంటే 2 స్కూల్స్, సీతారామయ్య గారు, మహేశ్వర్ గారు, ఆగ్నేష్ గారు, 3 పోస్టులు. ఆ తర్వాత మన సోందు గారు ఉండేటవాళ్ళు వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే ఇక్కడ ఇది నాన్ ప్యానల్ స్కూల్ కాదు. ప్యానల్ స్కూల్ అంటే మొత్తం స్టాఫ్ ఉంటారు. ప్రతి సంవత్సరం 95 మాత్రమే రిజల్ట్ తగ్గింది. అంత తర్వాత మాత్రం మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఆ సంగతి తెలుసు. కాకపోతే ఈ ప్రొద్దుటూరు ఇక్కడ ఉన్న ఈ యొక్క ఊరి ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళలో ఇక్కడ రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని రకాల వ్యక్తులు మంచి బలంగా ఉన్నారు. కానీ స్కూల్ విషయంలో అభివృద్ధి విషయంలో మాత్రము అందరూ ముందుకు వచ్చి అభివృద్ధి చేసే ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ పిల్లలు దాదాపుగా 95కి వచ్చాను. సుమారు 2001లో ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అయితే నేను వచ్చినప్పుడు మాత్రం కేవలము అసలు నేను ఎస్జిటి అంటే మీకు ఐడియా ఉంటుంది, మామూలుగా ప్రైమరీ స్కూల్ అని చెప్పాలి. కానీ నాకు ఒక మంచి కొట్టేవాడిని, అవసరంగానే బాగా పడతాను. నా ఉద్దేశం ఏంటంటే క్రమశిక్షణగా ఉండాలనే ఉద్దేశమే. తల్లిదండ్రులు పాపం వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు మంచిగా చదివితే తర్వాత వాళ్ళు అభివృద్ధి అవుతారని మా తపన. మీరు కొంతమంది చదువులు డ్రాప్ అయినా కానీ మీ పిల్లలు పోయి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా చదువుతున్నారు, వాళ్ళు ఎంఎస్ చదువుతున్నారు, వాళ్ళు అమెరికా వెళ్ళారు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇకపోతే రెగ్యులర్గా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, చాలా పరిచయం ఉంది నాకు. ఇకపోతే ఈ లక్ష్మి పిల్లలు చాలా మంది నాకు బాగా గుర్తుగా చూడండి, అంటే పేరు గుర్తుగా. ఈ అవకాశం చేసిన ఈ యొక్క ఆర్గనైజర్కి కూడా అభినందనలు. సార్, అలాగే బ్రహ్మం గారు, మళ్ళీ మాకు సమకాలీనటువంటి మాతో పాటు పనిచేసినట్లయితే కాసిం సార్, అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా దివ్యను. నేను అనుకోని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఈ గ్రామము రావాల్సి వచ్చింది. దానికి ముఖ్య కారణము కృష్ణయ్య గారు, కళ్యాణ కృష్ణయ్య గారు. మీకు ఇక్కడ ఉన్నారు, పోస్టింగ్ కోసం ఉన్నాను సార్. నన్ను వాజేడి వేశారు. బయ్యారం లోపల పనిచేశాను, 11 సంవత్సరాలు పైన పనిచేశాను. మళ్ళీ వాజేడి అంటే నేను వెళ్ళలేను అంటే కలెక్టర్ గారు ఏమన్నాడంటే, మీరు వెళతానంటే అక్కడికి ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి నాకు చెప్పారు. అలాగనే ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను రాకపోవడమే ఈ గ్రామానికి ఒక మంచి సాధన మేము పంపిస్తున్నాము అని చెప్పేసి తెలియపరచడం జరిగింది. అలా భయంతో వచ్చాము. నన్ను ఈ గ్రామస్తులు కానీ ఈ యొక్క పిల్లలు కానీ వదిలిపెట్టలేనటువంటి ఒక పరిస్థితుల్లో మేము ఈ స్కూల్ని మా కంట్రోల్లో తీసుకురావడానికి సమయం 25 నిమ్మకాయ నాగేశ్వరరావు అని చెప్పేసి 95% తక్కువ లేదు. 3 years
అవుట్ ఆఫ్ 7 ఇయర్స్లో 3 ఇయర్స్ 10% తీసుకొచ్చాను ఈ స్కూల్లో. మన జిల్లాలో 2 స్కూల్స్, ఒకటి గవర్నమెంట్ స్కూలు, 2 ప్రైవేట్ స్కూల్. ఒకటి నిర్మల్ అవతాయ స్కూలు 10% వచ్చింది, 2 పొద్దుటూరు స్కూల్ 10% వచ్చింది. ఆ యొక్క ప్రతిఫలం మరి ఎంత చూడండి, ఎంత గొప్ప అయినటువంటి, అంటే ఒక్క సంవత్సరం మేము ఫెయిల్ అయితే, ఒక బంతి మనం కనుక ఆడేటువంటి ఒక బంతి ఫెయిల్ అయితే మనం ఏం చేస్తామో తెలుసా, ఆ రిజల్ట్స్ని తీసుకోవడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. మీ అందరికీ కూడా తెలుసు, నేను మార్నింగ్ 8:30కి క్లాస్ తీసుకుంటాను. ఒక మంచి మార్పులు తెచ్చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానికి ఉదాహరణ ఎవరో కాదు, రాజేష్. ఈ యొక్క గ్రామాన్ని పైకి తీసుకొస్తాము అంటే అప్పుడు గుర్రమ్మయ్య గారు కానివ్వండి, పెంటియాల చలమయ్య గారు కానివ్వండి, పుల్లయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు మంచి సహకారం అందించేసి వాళ్ళందరి యొక్క సహకారంతో మన యొక్క పాఠశాలని అగ్రస్థానంలో నిలపడానికి నుంచి మంచి యొక్క పేరుతో పైకి వెళ్ళటం జరిగింది. కూడా అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 5 ఒకేసారి మా మిస్సెస్ నాకు సహకరించకపోవడం వల్ల 50 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయినాను. ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, కంపల్సరీగా ఆ పక్కన నేను ఉండాల్సిన అవసరం వచ్చింది. కనుక 2024 నాకు మీరు ఆశ్చర్యపోతారు, 2024లో మాత్రమే శైలజకి తెలుసు బాగా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క మార్పులు సంపాదించిన, అంటే ఇలాగా ఖ్యాతి సంపాదించినటువంటి యొక్క అవకాశం కల్పించినటువంటి సీతారాములు గారు కానీ, అగ్నేష్ గారి, కళ్యాణి గారు, ప్లస్ గౌస్ గారు, ఆసిం సార్ కూడా ముఖ్యంగా వీళ్ళందరికీ ఆ యొక్క నమస్కారాలు. అంటే నేను అడ్వాన్స్ కూడా నమస్కారం ఉన్నాను. తర్వాత ఇక్కడ నేను 10 సంవత్సరాలు పనిచేశాను. అయితే ఫస్ట్ బ్యాచ్ కూడా 100% రిజల్ట్ వచ్చింది మాకు. ఫస్ట్ బ్యాచ్ అంటే సురేష్ చదివాడు, మల్లికార్జున ఫెయిల్ అయ్యాడు. వచ్చి మీది సెకండ్ బ్యాచ్ నాకు. మా బ్యాడ్ లక్ అంటే ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు షాజాన్ సార్ తోటి ముచ్చలు వెళ్ళిపోయారు. మంచిగా చదువుకునేటటువంటి పిల్లలు మొత్తం కూడా ముచ్చలు వెళ్ళిపోయారు. కానీ ఆఖరికి మేము కొంత గ్యాప్ వచ్చేసింది టీచర్స్ రావడానికి. వెంకటరావు సారు రిటైర్ వెళ్ళిపోయారు, నాగేశ్వరరావు సారు, గౌస్ సార్ రావడానికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ లోపల పిల్లలు కొంత డిస్టర్బ్ అయిపోయారు. చెప్పారు మంచి పిల్లలు మొత్తం వెళ్ళిపోయారు, మామూలు పిల్లలు ఆ చేతనంత వరకు మేము ట్రై చేసాము, కానీ రాలేదు అని చెప్పేసి చెప్పాము. తర్వాత నెక్స్ట్ ఇంకో హాలిడేస్ లో ప్రైవేట్ స్కూల్ కి తిరిగినట్టుగా నేను, నాగేశ్వరరావు సారు, గౌస్ సారు మేము ఇల్లు తిరిగినాం. మీ పిల్లల్ని బాగు చేసే బాధ్యత మాది అని చెప్పేసి ఆ బ్యాచ్ పిల్లల్ని ఎవరిని కూడా బయటికి పోనీయకుండా, తర్వాత ఇంకోటి కూడా నేర్పించారు, మేము టీసీలు ఇవ్వం కాబట్టి ఎవరు కూడా వెళ్ళిపోవద్దని చెప్తే ఆ యొక్క నుంచి ఆ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎవరిని పంపలేదు. ఆ బ్యాచ్ 100% రిజల్ట్ వచ్చింది. నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. అట్లా నేను ఇక్కడి నుంచి ఇక్కడ నక్సల్ సేవ్ అయిపోయాను, ఇది కొమరాలు అని చెప్పేసి పోయాను. అక్కడ కూడా ఫస్ట్ నేను విద్యార్థులు అందరికీ నా దీవెనలు. మరి పెద్దవాళ్ళు ఉంటే వారికి కూడా శుభాశీస్సులు. మరి నేను 1992లో నేను మదిరి మండలం దేశపాలెం ఫస్ట్ అపాయింట్మెంట్లో జాయిన్ అయ్యి అక్కడ ఇక్కడికి 92లో వచ్చాను. అసలు ప్రొద్దుటూరు అని అనగానే నాకు రూట్ తెలియదు. చింతకాని మండలంలో ప్రొద్దుటూరు అని అనౌన్స్ చేశారు. ఇస్తే అడిగాను రూట్ ఎట్టండి అంటే ఇట్లా మండలంలో లాస్ట్ ప్లేస్ అదే అన్నారు. తర్వాత 2014లో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే 2017లో వచ్చి జాయిన్ అయినా. ఆ 3 days లాస్ ఆఫ్ పెయిడ్ లీవ్. ఎందుకంటే నాకు అసలు రానుకున్నాం. కాకపోతే మా మామగారు టీచర్ అయ్యి
వచ్చేవాళ్ళు. మన అటెండరు మీకు గుర్తుందో లేదో, రామలింగం, అక్కడ రూమ్ ఉండేది. ఆ రామలింగము సారు మేమందరం కలిసి లైట్లు, లాంతర్లు అంటారు, గుర్తుండే ఉంటుంది ఇప్పుడు, అవి పట్టుకొని తిరిగే వాళ్ళము. ఇల్లు తిరిగి అక్షర దీపం అని చదువుకోవాలి, కనీసం సంతకం చేయడం అన్న నేర్చుకోండి అని చెప్పేసి మేము తిరిగిన రోజులు ఆ టైంలో. తర్వాత మన సీతారామయ్య గారు చెప్పిన ఫస్ట్ బ్యాచ్. కాకపోతే ఈ ముచ్చెర్ల ప్రైవేట్ స్కూల్కి కొంచెం బాగా చదివే పిల్లలందరూ షాజహాన్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళడం వల్ల మాకు రిజల్ట్ తగ్గింది. అదే మూమెంట్లో సార్ చెప్పినట్లు వెంకటరామయ్య గారు రిటైర్ అయ్యారు ఆర్ట్స్ పోస్ట్. తర్వాతనేమో ఇంకా పోస్ట్ ఖాళీగా ఉంది. అప్గ్రేడెడ్ స్కూలు ఉన్న పోస్టులు ఉన్నవాళ్ళం మేము ముగ్గురమే, నేను, మన సీతారామయ్య గారు, సోందు సార్, మేము ముగ్గురుతోటి. తర్వాత ప్రైవేటు టీచర్స్ ఉన్నారు, జాఫరు, మన కాసిము, వీళ్ళందరూ తోటి జరిగింది. మరి ఈ రకంగా మేము టీమ్ వర్క్ చేసి మేము చెప్పడానికి మీ యొక్క విలేజెస్ చాలా కోఆపరేట్ చేశారు. అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా ఓబీడియంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా రెబల్గా తయారయ్యారు కరోనా తర్వాత పిల్లలందరూ. కానీ అప్పట్లో పిల్లలు చాలా ఎంత ఒక తల్లిలాగా నా దగ్గరికి రావడం, ఏమన్నా ఉన్నా కూడా షేర్ చేసుకోవడం, మాట్లాడడం, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా. నేనైతే సైన్స్ సబ్జెక్ట్ చెప్పాలి, కానీ ఇంగ్లీష్ చెప్పేదాన్ని 6th 7th. ఆ విధంగా మరి ఇక్కడ అప్గ్రేడ్ స్కూల్ కావడం వల్ల మేమంతా టీం వర్క్ చేసి ఈ విలేజ్ కోఆపరేషన్ తోటి, మీ యొక్క కోఆపరేషన్ తోటి చక్కగా చెప్పడం జరిగింది. నిజంగా నేను 89లో జాబ్ వచ్చినా కూడా నాకు ఫస్ట్ జాబు ఇక్కడే చేసిన. ఎందుకంటే ఎన్ని మెడికల్ లీవ్లోనే ఉన్నాను నేను. 89 నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళలేదు. కానీ 92లో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే నేను ఈ యొక్క స్కూల్లో టీచింగ్ అనేది మొదలుపెట్టాను. మరి ఈ రకంగా ఫస్ట్ స్కూల్ అనే అనుకోవచ్చు ఈ ప్రొద్దుటూరు. ఏ స్కూల్కి వెళ్ళినా ఈ ప్రొద్దుటూరు స్కూల్ని ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ ఒకసారి అభినందనలు తెలుపుతూ మరి వచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత. చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం Marcela,
ముక్కు సాయో సాయో కుమాసెలా కుక్కు ముక్కు సాయో కుమాసెలా కుక్కు ముక్కు సాయో కుమాసెలా కుక్కు ముక్కు సాయో 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 చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Oh baby, Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో అమ్మాయిల కలలన్నీ అందంగా దాచేది అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే ఓ కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలంతంది ధైర్యాలంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బాక్సులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది.